కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో అక్షయ కిరీటము అని వ్రాయబడి ఉంది. జీవన పరుగు పందెంలో ఎవరైతే ఓపికగా పరిగెత్తి తుది మట్టుకు నమ్మకంగా జీవిస్తారో వారికి అక్షయ కిరీటము వాగ్దానం చేయబడింది. ఒకటి. రెండవది ఏమిటి అనగా నీతి కిరీటము అని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. 7వ వచనం, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. రెండవ కిరీటము నీతి కిరీటము. నీతి కిరీటము ఎవరికి అనగా విశ్వాస పరుగు పందెంలో నమ్మకంగా పరిగెత్తి కడ ముట్టించిన వారికి నీతి కిరీటము వాగ్దానం చేయబడింది. 2. మూడవ కిరీటాన్ని చూసినట్లయితే అదే పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం